మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తారు. ఈ టూర్లో భాగంగా ప్రజా సమస్యలు పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొంటారు. ఇక రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ఈ నెల 10న జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తారు. ఈ టూర్లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొంటారు. ఇక రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే నెల 10న జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం చూస్తుంటే ఇటుపక్క పండగ వాతావరణంలో, ఇటుపక్క పిఠాపురం నియోజకవర్గంలో ఆ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడంతో పాటు ఇటు పోలీసులు కూడా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారనే సమాచారం వస్తుంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. పిఠాపురం ప్రజలకు 4 రోజుల ముందే ఈ సంక్రాంతి పండుగ వచ్చిందని చెప్పుకోవచ్చు. పిఠాపురం మొత్తం సంక్రాంతి శోభ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పిఠాపురం మొత్తాన్ని అంగరంగ వైభవంగా అయితే ముస్తాబు చేశారు. ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం రేపు ఈ పీఠికాపురం సంక్రాంతి సంబరాలు అనే టైటిల్ తో ఈ సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సంక్రాంతి సంబరాలు పిఠాపురం వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఈ ఈ రోజు రాత్రి అయితే పిఠాపురం చేరుకుని రేపు ఉదయం ఈ కాకినాడ పిఠాపురం హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో పాల్గొంటారు. సంక్రాంతి సంబరాలు ఆద్యంతం తెలుగుదనం ఉట్టుపడేలా సనాతన సంక్రాంతి సంబరాలు ఎలా ఉండేవో గతంలో, అంటే ఈ జనరేషన్ పిల్లలకు కానీ జనరేషన్ వాళ్ళకి కానీ తెలియని పరిస్థితి, దాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో అయితే పర్యటిస్తారని చెప్తున్నారు. అంటే ఇది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆయన రేపు ఒక్కరోజే పిఠాపురంలో ఉంటారా, లేకపోతే 10, 11 కూడా పిఠాపురంలో ఉంటా అనేది ఇంకా పూర్తిగా ఒక కొలిక్ అయితే రాలేదు. అది ఈ సాయంత్రానికి అయితే తెలిసే అవకాశం ఉంది. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం పేరిటైతే ఈ ముందస్తు సంక్రాంతి సంబరాల్లో అయితే పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్తున్నారు. ఉదయం 10:30కు RRBHR కళాశాల మైదానానికి అయితే చేరుకుని సంక్రాంతి సంబరాలను అయితే ప్రారంభిస్తారు. ఉదయం 11:30 అయితే నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల్లో అయితే ఈయన పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ సంక్రాంతి సంబరాలు మైదానంలో స్టాల్ను కూడా ఆయన తిలకిస్తారని చెప్తున్నారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ముంపుకు గురైన ఇందిరానగర్ కాలనీ, అలాగే రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్లను కూడా ఆయన అక్కడ పర్యటిస్తారు. అక్కడ ఉన్న ఈ గతంలో ముంపు ప్రాంత గురైన బాధితులను కూడా ఆయన పరామర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లపురం ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి ఉదయం 10:30 అయితే కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయం చేరుకుని అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో శాంతి భద్రతపై సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారని చెప్తున్నారు. అంటే ఇది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. ఈ పోలీస్
కార్యాలయంలో ఈయన శాంతి భద్రతల మీద సమీక్ష నిర్వహిస్తారా లేదా అనేది ఇంకా పూర్తిగా అయితే ఒక కొలిక్కి రాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు అయితే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి మహోత్సవాలు అయితే పిఠాపురం వేదికగా 3 రోజుల పాటు జరగడానికి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దీన్ని జిల్లా ఎస్పీ ఇన్ఛార్జ్ కలెక్టర్ కూడా వీటిని ఈ పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు. అంటే సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తొచ్చే హరిదాసులు కానీ కీర్తనలు కానీ గంగిరెద్దుల ఆటలు, జానపద ఆలాపనలు, వీరనాట్యాలు, తప్పెడుగుళ్ళు, గరగ నృత్యాలు మొదలైన గిరిజన సాంప్రదాయ నృత్యమైన దింస కూడా, అలాగే కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 10-11 తేదీల్లో జబర్దస్త్ నటీనటులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని పిఠాపురం వాసులను అయితే అలరిస్తారని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పిఠాపురం చరిత్రలో కనివిని ఎరుగున రీతిలో అయితే ఈ సంక్రాంతి సంబరాలు చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు పాల్గొందామని ఎంతో ఆశగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నటీనటులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు తిలకించడానికి అయితే ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం మీద ఈ సంక్రాంతి సంబరాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ టూర్ అయితే రేపు 9వ తారీఖున అయితే ఆయన షెడ్యూల్ అయితే ఖరారైంది. 10వ తారీఖు కూడా ఇక్కడ ఈ పిఠాపురం కాకినాడ జిల్లాలోనే ఉంటారని చెప్తున్నారు. 11వ తారీఖు ఉంటారా లేకపోతే 10వ తేదీ సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకుంటారా అనేది ఇంకా పూర్తిగా అయితే సమాచారం రాలేదు. దీనిపై కూడా ఈ మధ్యాహ్నానికి అయితే ఒక పూర్తి ఒక సమాచారం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏది ఏమైనప్పటికీ పిఠాపురం చరిత్రలో కనివిని రీతిలో అయితే ఈ సంక్రాంతి సంబరాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. రహీం. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.